12వ కీర్తన 5వ వచనాన్ని చూస్తే, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టియు దరిద్రుల యొక్క నిట్టూర్పులను బట్టియు నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగచేసేదనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. పిల్లరా, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి ఆయన అంటున్న మాట, నేను ఇప్పుడే లేచెదను. వారు విడిచిచున్నటువంటి నిట్టూర్పులు నేను చూస్తూ ఉన్నాను, వారు అనుభవిస్తున్నటువంటి బాధ నేను గమనిస్తూ ఉన్నాను, వారి పరిస్థితులు నాకు తెలుసు. దేవుడు అంటున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను. కొన్నిసార్లు మనం అంటాం, నేను ఇది భరించలేకపోతున్నాను, ఇక తట్టుకునే ఓపిక నాకు లేదు, ఇక ఏడవడానికి కన్నీళ్ళు కూడా నా దగ్గర అయిపోయినాయి, ఇక ఆలోచించడానికి నా బుర్రంతా ఈటెక్కిపోయింది. పిల్లరా, కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలు మనల్ని ఇలా చేస్తూ ఉంటాయి, ఈ విధంగా మాట్లాడే విధంగా చేస్తాయి, ఇలా బాధపడే విధంగా చేస్తాయి. కొంతమంది ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పురుగుల మందులు తాగేస్తున్నారు, స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసేసుకుంటున్నారు, ట్రైన్ల కింద పడిపోతూ ఉన్నారు, వాగుల్లో చెరువుల్లో ప్రవాహాల్లో ఈరోజు దూకేస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలిసిన పిల్లరా, ఎందుకనంటే ఈ యొక్క నిరుత్సాహానికి గురైపోయి, బాధకు లోనైపోయి, మరికొంతమంది మతిస్థిమితం లేక ఈరోజు పిల్లరా బయట తిరుగుతూ ఉన్నారు. అందమైన కుటుంబం, శ్రేష్టమైనటువంటి ఇల్లు అన్నీ విడిచిపెట్టేసి ఈరోజు పాపం రోడ్ల మీద మరి ఆ యొక్క పిచ్చి వాళ్ళలాగా మతిస్థిమితం లేక అనేక మంది తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటి తెలిసిన, వారికి డబ్బు లేక కాదు, అన్నీ లేక కాదు, వారి యొక్క పరిస్థితులు వాళ్ళని నిరుత్సాహానికి గురి చేసేసి ఇంక ఎందుకు వచ్చిన జీవితం అనుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ పాడైపోద్ది. మనం ఏం చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ వాక్యం రాయబడతా ఉంది. ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, బాధింపబడు వారికి చేయబడిన బలత్కారము ఆ యొక్క నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. ఆయనైతే నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. ఈరోజు నువ్వు నిట్టూర్పులతో, నిరుత్సాహంతో కృంగిపోయి బలహీనమైపోయి ఆ విధంగా అయిపోతూ ఉంటే ఆయన మౌనంగా ఊరుకునే దేవుడు కాదు. గనుకనే ఈ సందర్భంగా ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు అనుభవిస్తున్నటువంటి సన్నివేశం నిన్ను అలాగనకు బలహీనపరిచేస్తూ ఉంటే, దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నీవు ఆలోచించి బాధపడక్కర్లేదు, నేనే లేగిస్తాను, నేనే ముందుకు వస్తాను, ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, కొంతమంది మనను బాధ పెట్టడానికి కొంతమంది టార్గెట్ చేసేస్తారు. కావాలని టార్గెట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది కక్ష కట్టేసి, ఒక గురి పెట్టేసి, ఏది ఏమైనా ఈ వ్యక్తిని మనం ఇబ్బందికి గురి చేసేయాలి, వీరికి వచ్చే ఆదాయాన్ని ఆపేయాలి, వీరి యొక్క కాపరాన్ని పాడు చేసేయాలి, వారి బిడ్డలను చెరిపేయాలి, వారి కుటుంబ వ్యవస్థను రోడ్డును పడిచేయాలి అని పట్టుదల బట్టి సమయాన్ని కేటాయించి రోజులు, గంటలు, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా పిల్లరా పగబట్టి మనం టార్గెట్ చేసేవాళ్ళు ఈరోజు అనేక మంది ఉన్నారు. ఈరోజు ఎవరు టార్గెట్ చేసినా, ఎంతమంది పట్టుదల బట్టి ఒక తగిన సమయం కొరకు ఎదురు చూసినా దేవుడు అలాంటి వారికి నిన్ను అప్పగించడు, అలాంటి వారి చేతుల్లో దేవుడు నిన్ను పెట్టడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయనను నమ్మిన వారిని సిగ్గుపడనివ్వడు ఆయన, అవమానమునకు అప్పగించడు ఆయన. నువ్వు తప్పు చేస్తే, నీలో కొన్ని లోపాలు ఉంటే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి నువ్వు సరి చేసుకోమని దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. 1, 2, 3 సార్లు అవకాశం ఇస్తాడు. అయినా నువ్వు లోబడకపోతే ఏదో ఒక చిన్న శోధనో బాధో, అంటే అనారోగ్యం కానివ్వండి, ఒకవేళ అనుకున్న టైంకి జరగకుండా అది ఫెయిల్ అయిపోవడమో,
వాయిదాలు పడిపోవడము, లేదా చేతికొచ్చింది మిస్ అయిపోవడము, కొంత ఆర్థిక నష్టము, ఇలాంటి పంట నష్టము, ఏదో విధంగా మీకు మానసికమైనటువంటి నష్టము, భయంకరమైన నింద, చేయబెట్టినటువంటి శోధన నీ మీదకి రావడమో జరుగుద్ది. దీని కారణం ఏంటంటే ఎవరో ఏం చేసింది కాదు, నీ లోపములో నీవు దేవుడు 3 సార్లు చెప్పినా ఖండించిన నువ్వు లోబడలేదు కనుక నువ్వు సరి చేసుకుంటావని దేవుడు చిన్న శోధన పంపించాడు. ప్రియమైనటువంటి వారలారా, అంతే తప్ప దేవుడు నిన్ను ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడు. ఎవరి చేతికో ఆయన అప్పగించడు, దుష్టుల చేతికి అసలు ఆయన అప్పగించడు. టార్గెట్ చేసి కక్షగట్టి నీ విషయంలో వారి కక్ష సాధించే వరకు, కొంతమంది అంటారు నిద్రపోను అని, వారు నిద్రపోకుండా మెలకువగా వారు బ్రతికున్న సంవత్సరాలు ఉన్నా వారు అలాగే చనిపోతారేమో కానీ నీ ఒంటి మీద కూడా చేయి వేయలేరు. ఈరోజు నీ కుటుంబం మీద వారు ఏ విధంగా జోక్యం చేసుకోలేరు. కారణం ఏంటి అని అంటే, ఈరోజు మనం విన్న మూలవాక్యంలో దేవుడు అంటున్నాడు, నీవు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి, నీవు నా స్వకీయ జనం, నా సొంత బిడ్డవి, నేను ఏర్పరచుకున్నటువంటి నా యొక్క సొంతం నీవు, నా సొత్తు నీవు. కాబట్టి నీ మీద ఎవ్వరూ కూడా చేయి చేసుకోలేరు, నీ జోలికి రాలేరు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు చాలా స్పష్టంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన మిత్రులారా, ఏర్పాటు చేయబడి ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి మనకు వచ్చే శోధనలు నాశనమునకు కాదు, అవి సాతానుడు పెట్టేవి కావు, ఎవరెవరో చేసే చేతబడి చల్లింగులు అసలే కావు. అలాంటి భ్రమలలో పడి అసలైనటువంటి దాన్ని పక్కకు పెట్టి తప్పుదారిలో ప్రయాణం చేసే దేవుని బిడ్డలంగా ఈరోజు జీవిస్తూ ఉన్నాం. ఎంత బాధాకరమైన విషయం ప్రియులారా. దేవుడు నీ లోపాన్ని సరిచేయడానికి కొన్ని శోధనలు పంపిస్తే సరి చేసుకోవలసిందల్లా పోయి అసలైనటువంటి సమస్యను పక్కన పెట్టి కొత్త కొత్త దారులు వెతికే వారిగా ఈరోజు జీవిస్తున్నాం. దేవుని ఉద్దేశం అది కాదని ఈ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఏర్పాటు చేయబడినటువంటి వారికి ఖచ్చితంగా శ్రమలు శోధనలు వస్తాయి. ఎందుకు తెలిసిన, ఆ శ్రమలు శోధనల వలన నీవు ఓర్పును సంపాదించుకోవాలి. ఓర్పు అనేటువంటిది నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది. ఇది ప్రభువుకి మన పట్ల ఉన్న ప్రణాళిక. ఈ లోకములో ఎన్నిక లేని నిన్ను, ఏ యోగ్యత లేని నిన్ను ఏర్పాటు చేసుకొని భూమి మీద బ్రతుకున్నంతకాలం ఒక విలువైన వ్యక్తిగా, ఒక శక్తి కలిగిన వ్యక్తిగా, సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలవబెట్టి, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఒక ఘనమైన సాక్షిగా నిలవబెట్టి నువ్వు చనిపోయిన తర్వాత సుఖవంతమైనటువంటి 1000 ఏండ్ల రాజ్య పరిపాలన కలిగినటువంటి ఆ బంగారపు వీధులలో, ఆ ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, దేవుని యొక్క సమపోలికలో ఉండేటువంటి ఆ యొక్క సన్నిధిలో ఈరోజు నీవు ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. అది ప్రభు యొక్క ఏర్పాటు, అది యొక్క ప్రభు యొక్క ప్రణాళిక. అప్పటి వరకు ఆయన నిన్ను విడువడు. అయితే ఇవన్నీ జరగాలి అనంటే ఆయనను నువ్వు కూడా విడవకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన సన్నిధికి దూరం కాకూడదనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం.